అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు అనుకుంటున్న మిస్టేక్స్ ఏంటి? ఒక హౌస్ ప్లాన్ చేశాను. ఓకే. సో అంటే సిటీలో ఒకటి ఉంటే బెటర్. ఆల్రెడీ ఒక పిల్ల ఉంది. సిటీలో ఒకటి ఉంటే బెటర్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, 2 అమ్మాయిలు. సో పెద్ద అమ్మాయి ఎలాగో 12th ప్లస్ అని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తుంది కాబట్టి సిటీలో ఒకటి తీసుకుందాము అని ప్లాన్ చేశాను. కానీ అదేమైందంటే అప్పుడు ల్యాండ్ మీద మొత్తం అంతా చేయడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే క్యాష్ క్రంచ్ వచ్చింది, క్యాష్ ఫ్లో ప్రాబ్లం. సో ఆ మిస్టేక్స్ ఇప్పుడు నేను ఇది అవుతున్నాను. బట్ యాక్చువల్గా నేను విన్నప్పుడు, అంటే లాస్ట్ టైం మనం అవుట్ ఆఫ్ కెమెరా డిస్కస్ చేస్తున్నప్పుడు మీరు కొన్నది ఒక 10 years బ్యాక్ కొన్నానని చెప్పారు. బట్ 10 years బ్యాక్ ఇస్ ద రైట్ టైం ఫర్ మ్యూచువల్ ఫండ్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ 10 years బ్యాక్. సో అది ఈ పాటికి చాలా బాగా గ్రో అయ్యి ఉండి సూపర్ గా వచ్చి ఉండాలి. సో వై యూ కన్సిడరింగ్ ఇట్ ఈస్ మిస్టేక్? అంటే కరెక్ట్ గా నాకు ఇప్పుడు నాకు కావాలి 1 month 2 months లో కావాలి. ఆ టైంకి నేను అమ్మాలనుకుంటే అది వేరే రీజన్స్, ఇది కావచ్చు, లేదంటే డాక్యుమెంటేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ టైంకి క్యాష్ దొరకపోవడం అనేది నేను లిక్విడిటీ ప్రాబ్లం. అదే నేను కనుక 50% ఓకే ఒక చోట డీస్ గానీ అలా ప్లాన్ చేస్తుంటే క్యాష్ ఫ్లో, అట్లీస్ట్ నా ఎమర్జెన్సీ ఫండ్ వాజ్ మిస్సింగ్. సో అప్పుడు అది నా మిస్టేక్ అని నేను. సో ఇప్పుడు నాకు కరెక్ట్ కావాలనుకోండి, ఇప్పుడు ల్యాండ్ అమ్మాలంటే 3 months 6 months ఎప్పుడైనా పడుతుంది. బట్ ఆ లోపు నా సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయిపోతుంది. సో నేను మళ్ళీ ఏ క్రెడిట్ కార్డ్ అను లేదంటే ఏదైనా గోల్డ్ అన్న బట్టి సో ఇట్ విల్ బి మోర్ డిఫికల్ట్ ఫర్. సో అందుకోసం ఏదైతే డైవర్సిఫై చేసుకోవడం అన్నది మీ దాంట్లో అడ్వైస్ లో వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఐ మిస్డ్, దట్ వాస్ ద మిస్టేక్. ఓకే. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే లిక్విడిటీ అనేది వన్ ఆఫ్ ద పారామీటర్. అంటే మనం జనరల్ గా రిటర్న్స్ అనేది చూసుకుంటాం, బట్ లిక్విడిటీ లేనప్పుడు వీ విల్ ఫేస్ వెరీ బిగ్ ప్రాబ్లం. అంటే ఈవెన్ ఒక 1 crore ఉండే ప్రాపర్టీని తక్కువ కమ్మాల్సి రావచ్చు, ఎందుకంటే మనకి అవసరం కాబట్టి డబ్బులు. అదే మనం ప్రాపర్ లిక్విడిటీ ఉండే లైక్ ఎమర్జెన్సీ ఫండ్ ప్రాపర్ గా ఉంది అంటే మనం ఆ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేయం, ఫైనల్ గా డబ్బులు లాస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు సినారియో చూస్తే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ప్రీవియస్ గా కేసీఆర్ గవర్నమెంట్ లో, ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ల్యాండ్ ప్రైసెస్ ఎలా పడితే అలా పెరిగినాయి, మల్టిప్లై అయిపోయినాయి. సో దట్ వాజ్ ద బూమింగ్ పీరియడ్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి స్టాగ్నెంట్ అయినాయి, కొనడానికి ఎవరు రావట్లేదు, చాలా వరకు హైడ్రా ఎఫెక్ట్ అని ఇంకా డిఫరెంట్ జరిగాయి. సో ఎంటైర్ తెలంగాణ ల్యాండ్ బ్యాంక్ అనేది స్ట్రక్ అయిపోయింది. మెజారిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్, దే ఆర్ ఆల్రెడీ ఇన్ రెస్టింగ్ మోడ్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ పర్చేసెస్ ఆర్ సేల్స్ ఆల్సో. సేల్స్ చేద్దామన్నా అవ్వట్లేదు వాళ్ళకి. అంతకుముందు ఏమైంది లాస్ట్ 5 years లో ఆంధ్రలో జరిగింది అది. అమరావతి ఇష్యూ వచ్చిన తర్వాత, లైక్ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ల్యాండ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ స్ట్రక్ అయినాయి, పెద్దగా గ్రోత్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు పెరుగుదామన్నా యావరేజ్ గా ఉన్నాయి, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో లిక్విడిటీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎయిదర్ అది రియల్ ఎస్టేట్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా, వేరే ఏదైనా కానీ. సో వీ షుడ్ నాట్ లాక్ ద మనీ. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఇన్సూరెన్స్. సో ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా తీసుకున్నారు, దాని రిలేటెడ్ హౌ ఇట్ హ్యాపెండ్? సో అదేంటంటే రిటైర్మెంట్ కోసము, పిల్లల ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేశానని తీసుకున్నాను. కానీ మీ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసిన తర్వాత అవి వేరే డైవర్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సో మెయిన్ థింగ్ అది పిల్లల పేరు మీద వేసాను అనమాట, కిడ్స్ రిలేటెడ్. 10 years లో ఎంత వస్తుంది వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ చెప్పిన ప్రోడక్ట్స్ తీసుకున్నాను. యూలిప్స్ తీసుకున్నాను. బట్ అవన్నీ ఐ థింక్ ద రేట్ ఆఫ్ రిటర్న్స్ చూసుకుంటే నాకు, అండ్ మధ్యలో నాకు మెడికల్ నాకు కావాల్సి వచ్చి 10 years 5 years గా తీసేయడం. సో ఇలాంటి, సో ఎక్కడ క్రియేషన్ అయితే అవ్వలేదు బేసిక్. సో అలాంటి వాటి అంటే ఎమర్జెన్సీ, ఇప్పుడు హెల్త్ దానికోసం మా పేరెంట్స్ దానికోసం చూస్తే సడన్ గా హెల్త్ కేర్ రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఐ హ్యాడ్ టు గెట్ దట్ మనీ అనమాట. సో అలాంటప్పుడు ఇబ్బంది అయింది. ఓకే. అంటే నేను ఇందాక మీకు చూసిన ఎక్సెల్ షీట్ ప్రకారం అయితే అప్రాక్సిమేట్ 1 year ప్లస్ లాస్ చూపిస్తుంది. అంటే ఇఫ్ యూ కుడ్ టేక్ ఎ రైట్ డిసిషన్, ఈ బయట మీ దగ్గర ఇంకో 1 year ఎక్కువ ఉండేది అనేది నాకు అనిపించింది. కరెక్ట్. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పటి నుంచైనా మీరు అది ప్రాపర్గా సెట్, అంటే వి విల్ సెట్ ఇట్, అది ఏం చేద్దాం అనేది చూద్దాము. బట్ సో ఈ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాన్స్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు మీరు? అది నేను 5 years బ్యాక్ తీసుకున్నాను. 5 years బ్యాక్. సో ఆల్రెడీ 5 years అయిపోయింది కాబట్టి ఐ థింక్ యూ కెన్ పెయిడ్ అప్ ఆర్ ఏదో చేయొచ్చు దాన్ని. ఫైన్. సో ఆ ప్లాన్స్ తీసుకునేటప్పుడు యాక్చువల్గా వాట్ యూ థాట్ ఇన్ యువర్ బ్రెయిన్? సో నేనేమనుకున్నా అంటే
ఐ కెన్ సస్టైన్ ఇవి పే చేస్తూ కూడా Okay. నేను 10 years తర్వాత వచ్చే రిటర్న్స్ ని వాళ్ళ దానికోసం చేస్తాం అనుకున్నా కానీ Okay. బట్ ఈ మధ్యలో ఖర్చులు పెరగడం, పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ సరిగ్గా ప్లాన్ చేసుకోకుండా ముందుకెళ్ళడము, Okay. అండ్ ఇలా హెల్త్ ఇది, సో అవన్నీ రావడంతో ఆ ప్లానింగ్ అనుకున్నట్టు జరగలేదు. అనుకున్నాను జరగలేదు. సో అంటే యాజ్ పర్ మీ ఐ థింక్ యూ డింట్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్, Yes, యూ yes. ప్లాన్ ఫర్ ఫ్యూ, అదైతే Yeah. కరెక్ట్ గానే చేశారు. Yeah. యూ డిడ్ హార్డ్ వర్క్ అండ్ ప్లాన్ ఎవ్రీథింగ్, బట్ ప్లానింగ్ లో మిస్ అయింది అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సజెషన్, ఎవరికైనా ఆపదలో ఉంటే ఇవ్వచ్చు, ఓకే కానీ బెటర్ అక్కడి నుంచి మీకు ఎంత అది రాదు అనుకుని ఇవ్వడమే బెటర్. అలాంటి కేసులు కూడా జరిగినాయి నాకు. ఓకే సో కొద్దిగా నీడీలో ఉండి కొద్దిగా చేసింది, Okay. అబౌండ్ బియాండ్ మై కెపాసిటీ ఇచ్చి తిరిగి Okay. రాకుండా అలాంటి సందర్భాల్లో ఏమైందంటే నా లిక్విడ్ అది కూడా షిఫ్ట్ అయిపోయింది. So that is one of ఇది the- అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే చాలా మంది నా క్లయింట్స్ ఉంటారు కదా, వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు తెలిసేది, Yeah. బికాస్ ఆఫ్ ద గుడ్నెస్ ఆఫ్ ఆర్ పీపుల్ దే లూజ్ మనీ. మంచిగా ఉండటం కూడా డబ్బులు లూజ్ అవుతుంది. గుడ్నెస్, కైండ్నెస్ ఇవన్నీ కూడా వి విల్ లూజ్ మనీ. యూ షుడ్ బి ఎ రైట్ పర్సన్, నాట్ ఎ గుడ్ పర్సన్. సో ఎంతవరకు మనం ఇవ్వగలం, అంటే ఎంతవరకు లాస్ అవ్వగలం అనేది మాత్రమే మనం చూసుకొని ఇవ్వాలి తప్ప అవుట్ ఆఫ్ మన హ్యాండ్స్ దాటేసి మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం తీసేసి లేదంటే అప్పులు చేసి ఇవ్వడం, మన క్రెడిట్ కార్డే కదా వేరే వాళ్ళు యూస్ చేసుకున్నారు వాళ్ళు కట్టేస్తారని అనుకుని ఇవ్వడం, లేదంటే మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఒక సైనే కదా అని సిగ్నేచర్స్ పెట్టేయడం, గ్యారంటీర్గా ఉండడం, వీటి మూలంగా లక్షలు లేదంటే మొత్తం లైఫ్ పోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అండ్ మీకైతే ఇది యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డీలింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, దేవరాజ్ గారు ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒక మెంటర్షిప్ తీసుకోవాలని లేదంటే యూ నీడ్ టు కమ్ టు హ్యాపీ కాయిన్ అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. బట్ ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ కమ్ టు హ్యాపీ కాయిన్ యూ కాంట్ క్రియేట్ వెల్త్ అంటిల్ అన్లెస్ యూ లెర్న్ ద థింగ్స్. అంటే మీరు ఎప్పుడైనా ఒకరిని నమ్మి ఇన్వెస్ట్ చేయడం అనేది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఐఎమ్ రన్నింగ్ సమ్ 4-day వాట్సాప్ క్లాస్ ఒకటి రన్ చేస్తున్నాను, 4-day క్లాసెస్ ఒకటి ఉంటాయి, అండ్ దెన్ 14-day క్లాసెస్ ఒకటి ఉంటాయి. ఈ రెండింటిలో యూ కెన్ ట్రై అండ్ టెస్ట్ వాట్ ఈస్ ఫైనాన్స్ అనేది. నేర్చుకున్న తర్వాత దెన్ టేక్ ఎ డెసిషన్. అంతే తప్ప డోంట్ బిలీవ్ ఎనీ వన్ ఇంక్లూడింగ్ మీ కూడా. ఓకే, అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ మనీ అండ్ మీ ఫ్యూచర్ అనేది ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంతే తప్ప వేరే వాళ్ళ చేతుల్లో ఎప్పుడు పెట్టొద్దు. ఓకే, వన్స్ నేర్చుకున్న తర్వాత అప్పుడు మీరు వేరే వాళ్ళతో మేనేజ్ చేయించుకున్నా వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకున్నా దట్ ఈస్ ఓకే. అంతేగాని నేర్చుకోకుండా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, లేదంటే స్టాక్స్లో పెడతారు, లేదంటే క్రిప్టో కరెన్సీలో పెడతారు, లేదంటే వేరే వాళ్ళకి నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు. అండ్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీ మనీ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళకూడదు. మీ మనీ మీ అకౌంట్లోనే ఉండాలి. ఈవెన్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ ఓపెన్ చేపిస్తున్నాం, ఓపెన్ చేపిస్తే బ్యాంక్ నుంచి వాళ్ళ మ్యూచువల్ ఫండ్ అకౌంట్కి కనెక్ట్ చేపిస్తాం, దీని నుంచి మళ్ళీ వాళ్ళ బ్యాక్కి వెళ్తాయి. అంతే తప్ప మధ్యలో వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్ళిందంటే దెన్ వీ కాంట్ ట్రస్ట్. సో మనీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు సంపాదించడమే చాలా చాలా కష్టం. ఆ కష్టమైన దాన్ని మళ్ళీ మేనేజ్ చేయడం ఇంకా కష్టం. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా డబ్బులు మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మేనేజ్మెంట్ అనేది చాలా చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ టు మేనేజ్ ద మనీ. ఓకే, సో విష్ యూ ఆల్ ద బెస్ట్ రిలేటెడ్ టు దట్. అండ్ మీరు మిమ్మల్ని చూసుకుంటే కనుక ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెల్త్ అనేది మీరు ఆల్రెడీ చెప్పారు. సో వాట్ అబౌట్ యువర్ ఫిట్నెస్ సీక్రెట్? యు ఆర్ ఐ థింక్ 40+ అండ్ దెన్ you are appearing very young. So what are all the routines you are following related to health? First of all, thanks to my parents, I got Okay. a good genes. First thing. Okay. Second thing, weight ఒక 10 kgs ఎక్కువ ఉండేవాడిని ఒక 5 Okay. years back. సో ఐ మీన్ డిప్రెషన్ అనుకోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. Okay. ఆ తర్వాత రొటీన్ అంటే 1 day మీల్ అన్నది Okay. అలవాటు చేసుకున్నాను. 1 meal a day. అంటే So- 1 meal అంటే సాలిడ్ గా లంచ్ బాగా చేస్తాను. ఒక 4 అన్నం, పప్పు, Okay. Balanced meal. బ్యాలెన్స్ అన్ని Okay. ఉండేలాగా సాలిడ్ గా లంచ్ చేస్తాను. Okay. దెన్ మార్నింగ్ రాగి జావ కానీ లేదంటే ఫ్రూట్స్ అలాంటివి అండ్ వాకింగ్ అది యాడ్ Okay. చేసింది నాకు. సో Okay. అంతకు ముందు వరకు అలాంటి చాలా అకేషనల్ గా ఉండేవి. Okay. సో 1 meal a day, నైట్ టైం ఇంకా ఇది లిక్విడ్స్ కానీ లేదంటే ఈవినింగ్ 6 లోపు ఏదైనా సరే. Okay. సో అంటే అది నాకు ఒకప్పుడు రాత్రి పెరగన్నం తింటే కానీ నిద్రపోవడం Okay. ఇప్పుడు చాలా మందికి ఉంటుంది అది. Yeah. 4 పూట్ల తినాలి. సో Okay. అక్కడ లెర్నింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు బ్రెయిన్, ఐ మీన్ మీ బ్రెయిన్ ని మీరు ట్రైన్ చేయాలి. Okay. అది మెయిన్ థింగ్. అది చాలా టైం పట్టింది నాకు, 5 Okay. years పట్టింది. బట్ నౌ Okay. ఐ థింక్ Yeah.
యా ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే లైక్ మనం ఒక జనరేషన్ బ్యాక్కి వెళ్తే పొద్దున టిఫిన్ ఉండేది, మధ్యాహ్నం లంచ్ ఉండేది, ఈవినింగ్ డిన్నర్ ఉండేది. ఇవన్నీ చేసినా కానీ అక్కడ ఫిజికల్ హార్డ్ వర్క్ అనేది ఎక్కువ ఉండేది. ఎక్కువ నడిచే వాళ్ళం మనం. బై డిఫాల్ట్ వర్క్ ఎక్కువ ఉండేది, ఫిజికల్ వర్క్ అనేది. సో దట్ మనం 3 మీల్స్ తీసుకున్నా 4 మీల్స్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే కనుక మనకి అంత ఫిజికల్ వర్క్ లేదు, బ్రెయిన్ వర్క్ అనేది ఎక్కువ ఉంది. అదే సార్, రైట్. కరోనా తర్వాత సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇట్స్ కామన్ అయిపోయింది. కరెక్ట్. సో అది కూడా మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఐ హ్యావ్ టు ట్రైన్ మై బ్రెయిన్. ఓకే, నువ్వు బయటకు వెళ్ళక్కర్లేదు, ఎనర్జీ ఖర్చు పెట్టట్లేదు, సో డోంట్ టేక్ ఇట్. సో అది ప్రాక్టీస్ చేస్తే దెన్ ఇట్ వర్క్ అవుట్ వెల్. ఓకే, గ్రేట్. యాక్చువల్గా నేను మెన్స్ కమ్యూనిటీ, మనది వాసుచల్ల మెన్ కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది కదా, లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో. దానిలో అసలు ఏమేం చేయాలి, ప్రాపర్ హెల్త్ ఉండాలంటే ఒక 7 పాయింట్స్ ఇచ్చానండి. బ్లడ్ టెస్ట్ వచ్చేటప్పటికి ఎవ్రీ 6 months ఒకసారి తీపించుకోవాలని చెప్పి, అండ్ డైలీ వాకింగ్ అని 8,000 steps అని ఇలా డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చాను. మీరు చూసారో లేదో నాకు ఐడియా లేదు. సో ఇవి మనం ఫాలో అయితే ఏంటంటే బేసిక్ కొంచెం హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దాన్ని బట్టి. ఓకే, అండ్ హెల్త్ అండ్ వెల్త్ ఆర్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒక 35 దాటి వెళ్తున్నారు అంటే ఈచ్ ఇయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ద మోర్ ఇయర్స్ మనం క్రాస్ చేస్తున్నప్పుడు మోర్ రాంగ్స్ చేస్తే కనుక ఈవెన్ వెల్త్ కూడా అండి, డబ్బులు రిలేటెడ్ కూడా 35 లోపు ఎన్ని మిస్టేక్స్ చేసినా పర్లేదు. దాని తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఎక్కువ అవుతున్నాయి, 30 దాటిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంపాక్ట్ పెరిగిపోతుంది. ప్రతి స్టెప్ కూడా రాంగ్ స్టెప్ ఈస్ కాస్టింగ్ యూ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హెల్త్ ఆల్సో. ఓకే, ఇది రెండో పాయింట్. ఇంకా నెక్స్ట్ ఆయన చెప్పిన దాన్ని బట్టి మీకు చెప్పేది ఏంటంటే మెంటల్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, పీస్ ఆఫ్ మైండ్ ఉండటం, స్ట్రెస్ లేకుండా ఉండటం, అండ్ ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినా టెన్షన్, ఓవర్ థింకింగ్ లేకుండా మేనేజ్ చేసుకోవడం అనేది అనదర్ స్కిల్. ఓకే, ఇవన్నీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏ స్కూల్లో కాలేజ్లో ఎక్కడ ఉండవు. సో ద మోస్ట్ అసలు బేసిక్ స్కిల్స్ మనకు కావాల్సిన ఏవి కూడా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ ఉండవు. ఇదర్ మనీ మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ ఆర్ మెంటల్ హెల్త్ ఆర్ ఎనీథింగ్, అసలు ఏ సబ్జెక్ట్ కూడా ఉండదు. సో ఇవన్నీ మీరు బయట నుంచి నేర్చుకోవాలి. యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైం ఫర్ ఇట్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ మనీ ఫర్ ఇట్ ఆల్సో. ఓకే, అండ్ ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే వి విల్ బి నా డిస్ట్రాక్టెడ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటాం, అండ్ దెన్ వీ కాంట్ గ్రో ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ ఆర్ మన స్పిరిచువల్ బీయింగ్ అనేది పెద్దగా గ్రో అవుతుంది. కరెక్ట్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యా, ఫైన్ అండి. ఇంకా హెల్త్ రిలేటెడ్ మీరు ఏమైనా టిప్స్ చెప్దామని అంటే మెయిన్ స్ట్రెస్ మీరు అన్న పాయింట్. సో ఇవాళ రేపు అంతా నైట్ మేలుకోవడం అది కామన్ అయిపోయింది ఐటీ ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఓవర్లాప్ యూఎస్ అవర్స్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ 12-1 అయిపోతుంది. సో అలాంటి అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ స్ట్రెస్ మేనేజ్మెంట్. ఎందుకంటే లేట్ అవుతుంది అని అంటే గ్యారంటీగా మనకి స్ట్రెస్ ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఫుడ్ ఆడ్ టైమ్స్లో తీసుకుంటే, సో అది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అవాయిడ్ చేయగలిగితే. సో చాలా మంది అపోహ ఏంటంటే ఈవినింగ్ 7 కల్లా తింటే రాత్రి 12 గంటలకు ఆకలిస్తుంది కదా. సో నేను కూడా అదే ఇదిలో ఉండేవాడిని. కానీ ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ ఇట్ వోంట్ హర్ట్ యూ. అంటే నైట్ మీరు ఏం ఫుడ్ రికమెండ్ చేస్తారు? ఈవినింగ్ 7కి లైట్ ఫుడ్ తీసుకుంటే, సో నేను కాఫీ ప్రియుడిని, కాఫీ తాగుతాను. అంటే మరీ ఎక్కువ కాదు, క్వాంటిటీ తగ్గించి. సో లేదంటే ఏదన్నా మజ్జిగ ఇలాంటివి. సో లిక్విడ్ ఎక్కువ తీసుకుంటాను. ఓకే, సో అలాంటివి హెల్ప్ అవుతాయి డెఫినెట్లీ. బేసిక్గా సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ వాంట్ టు లివ్ లాంగ్ అండ్ హ్యాపీలీ. ఓకే, ఫైన్ దేవరాజ్ గారు. అండ్ ఫిట్నెస్, ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఏమైనా చెప్దామని అనుకుంటున్నారా? ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎస్పెషల్లీ. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ వైఫ్, లేదంటే కిడ్స్, లేదంటే పేరెంట్స్, సో వాట్ యూ రికమెండ్? సో మోస్ట్ ఆఫ్ ద టైం అందరికీ ఉండేదే ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. బట్ సో యాజ్ ఎ మెన్ వీ హ్యావ్ ఎ ఈగో ఆర్ వాట్ ఎవర్. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అది 2-3 days నీకు స్ట్రెస్ క్రియేట్ చేసేదానికన్నా ఇఫ్ యూ కంట్రోల్ దట్ అండ్ సే సారీ, సింపుల్ సారీ, 4-letter word, యూ విల్ గెట్ దట్ 3 days బ్యాక్. సో అది నేర్చుకున్నాను. అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇప్పుడు కూడా జరుగుతుంది కానీ బట్ స్టిల్ అది మైండ్లో పెట్టుకుని చేస్తాం. పిల్లల్ని ఇప్పుడు జనరేషన్ని చేయడం చాలా కష్టం. జెన్జీ అంటున్నారు కదా ఇప్పుడు వీళ్ళు.
సో వాళ్ళ స్క్రీన్ టైంని తగ్గించడానికి నేను మల్టిపుల్ యాక్టివిటీస్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తున్నాను. సో దట్ Okay. దే విల్ హ్యావ్ ఓన్లీ మాక్సిమం 1 or 2 hours ఆన్ ద స్క్రీన్ టైం. ఓకే. ఎందుకంటే అదొక నేను కూడా ఇప్పుడు ఫ్రీగా ఉంటే Browse చేస్తాం. బ్రౌజ్ చేయడం, రీల్స్ లేదా Correct. అది. ఆ స్క్రీన్ టైం తగ్గడానికి వన్ ఆఫ్ ది టిప్ ఏంటంటే దే హ్యావ్ మల్టిపుల్ స్పోర్ట్స్ కానీ, ఆర్ట్ ఫార్మ్స్ ఆర్ డ్రాయింగ్, Okay. డాన్స్, ఎనీథింగ్. Okay. సో అట్లీస్ట్ కొరియన్ అయినా సరే డాన్స్ చేసుకుంటే దానికి స్క్రీన్ టైం తగ్గుతుంది కదా అని చెప్పి ఆ టైప్ లో అయిపోయింది అనమాట. కిడ్స్ ని Okay. రైజ్ చేయడం చాలా కష్టం ఇప్పుడు. Yeah. వీ హ్యావ్ టు హ్యావ్ స్మార్ట్నెస్ టు Okay. హ్యాండిల్. ఇవి రెండు విషయాలు చెప్తాం. ఓకే. Yeah. సో యా, రిలేషన్షిప్స్లో మీకు పాయింట్స్ అర్థమైనాయి అనుకుంటున్నాం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్లో ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా కానీ ఫ్యామిలీ లైఫ్ బాగాలేదు అంటే అగైన్ వీఆర్ ఎట్ జీరో అన్నట్టు ఆల్మోస్ట్. Yes. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. యువర్ కిడ్స్, యువర్ రెస్పాన్సిబిలిటీ. Your wife, your responsibility, and your parents or sisters, brothers, everything your responsibility. Yes. వీటిని సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలంటే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. మీ మెంటాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రాబ్లం వితౌట్ మచ్ స్ట్రెస్ అయిపోయి మీరు టెన్షన్ పడిపోయి వేరే వాళ్ళని టెన్షన్ పెట్టి ఈ టైప్లో కాకుండా ఇవన్నీ మీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి చేయాల్సినవన్నీ కూడా ప్రాపర్ డిసిప్లిన్తో చేస్తే ఇట్ ఈస్ మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు వైఫ్ రిలేటెడ్ మనం చూసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి లేదంటే ఫైట్స్ అనేవి ఇట్స్ టూ కామన్, వెరీ కామన్, జరుగుతూ ఉంటాయి. వీక్లీ వన్స్ అయినా లేకపోతే మజా ఉండదు. మంత్లీ 4-5 times అయినా జరుగుతూ There's no ఉంటాయి. spice in life. దట్స్ స్టాక్ మార్కెట్ మీకు ఐడియా ఉంది కదా, అప్స్ అండ్ డౌన్స్. సో సేమ్ ఇట్ హ్యాపెన్స్ బట్ టుగెదర్ హ్యాస్ టు సాల్వ్ అండ్ గ్రో. ఓకే, యాజ్ లైక్ ఎ స్టాక్ మార్కెట్. ఇంక నెక్స్ట్ వచ్చేటప్పటికి కిడ్స్ అనేది ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ని కంట్రోల్ చేయడం లేదంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ సెట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ స్కిల్. యూ నీడ్ టు లెర్న్ దట్. సో వీళ్ళని ఎలా చేయాలి అనేది నేర్చుకోవడానికి మల్టిపుల్ టూల్స్ ఆన్లైన్లో ఉన్నాయి, కొన్ని కోచింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యూ నీడ్ టు లెర్న్ ఇట్. ఎందుకంటే యూ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక నేను కమెంట్ చేస్తే ఇదివరకు కొట్టేస్తా లేదంటే తిట్టేస్తా అంటే కనుక ఇప్పుడు అవ్వట్లేదు. ఓకే, యూ నీడ్ టు ప్యాంపర్ అండ్ స్లోగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వై హౌ అనేది చెప్పాలి అండ్ ఆ డిసిప్లిన్ అనేది పెట్టాలి. ఇఫ్ యూ ఆర్ టూ మచ్ రిస్ట్రిక్టెడ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ టూ మచ్ ఫ్రీడమ్ ఆల్సో బోత్ ఆర్ ప్రాబ్లమ్. సో ఎక్కడ ఎంతవరకు ఎలా చేయాలనేది యూ షుడ్ లెర్న్. పేరెంట్స్ స్మార్ట్నెస్ ని తెలుసుకోవాలి, పిల్లల్ని హ్యాండిల్ చేసే స్మార్ట్నెస్ తెలుసుకోవాలి అండ్ మానిటరింగ్ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసెస్ మనం చూస్తుంటే మానిటరింగ్ మిస్ అవుతుంది. కొంతమంది వచ్చి ఓవర్ మానిటరింగ్ చేస్తుంటారు, అది ఇంకొక వేలో వెళ్ళిపోతుంది. సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. యా, సో ఫ్యామిలీ, ఫిట్నెస్ అండ్ ఫైనాన్స్, ఐ థింక్ ఈ మూడు కవర్ అయినాయి అని అనుకుంటున్నా మ్యాక్సిమం. అండ్ దేవరాజ్ గారిని మళ్ళీ మనం పిలుద్దాం మన పాడ్కాస్ట్కి మేబీ కొన్ని మంత్స్ తర్వాత అగైన్ వీ విల్ లెర్న్ సంథింగ్. ఓకే, అండ్ మీరేమైనా ఫైనల్ మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు మన ఆడియన్స్కి? మన జీవితం మన చేతిలోనే. సో తప్పు చేసినా రైట్ చేసినా నో రిగ్రెట్స్. తప్పులు చేసి మళ్ళీ చేయొద్దు, రిగ్రెట్ అవ్వద్దు. సో తప్పుల నుంచి నేర్చుకుందాం, మన లైఫ్ని మన చేతిలో తీసుకుందాం. దట్స్ ఆల్ సార్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గ్రేట్ వర్డ్స్. అండ్ నా సజెషన్ ఏంటంటే ఇఫ్ యూ క్యాన్ హ్యాండిల్ సంథింగ్, హ్యాండిల్ ఇట్. ఇఫ్ యూ కాంట్, టేక్ హెల్ప్ ఫ్రమ్ సమ్వన్. ఇప్పుడు మనం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడం మూలంగా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. టేక్ హెల్ప్ ఫ్రమ్ ఎ మెంటర్ ఆర్ ఎ కోచ్ ఆర్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉండే వాళ్ళు లేదంటే ఈవెన్ వైఫ్ ఆర్ ఎనీవన్. యూ నీడ్ టు, అంటే ఎక్కడైనా హెల్ప్ కావాలంటే డోంట్ మనం ఏదో వాళ్ళు తక్కువ చూస్తారు లేదంటే డబ్బులు అయిపోతాయి ఈ టైప్లో మీరు చూసుకోవద్దు. టేక్ హెల్ప్ అండ్ మీ లైఫ్ని మీరు బెటర్గా మూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. గ్రేట్ డే.